నుంచి పనికి వెళ్తానని ఉన్నాను. అయినా కానీ ప్రార్థన చేసి నేను పనికి వెళ్ళకూడదు. ఈ రోజు నేను సాక్ష్యం చెప్పాలా. ఆ కుటుంబం కొరకు ఎంతో సాయం చేసుకుని వచ్చాడు. అలాగే దూడగాని పోయింది. దూడ పోయి చాలా రోజులైంది. అయినా కానీ ప్రార్థన చేసుకుని వచ్చాను. అలాగే ఈరోజు చూసిన వాక్యంలో మా అమ్మ మరి అమ్మ అలాగే గురుగులో ఉంది. అయినా దేవుడి దగ్గర ఒప్పుకోను. అలాగే లాజరు అలాగే లేచి రమ్మంటే లేచి వచ్చి ఇలాగ నడుచుకుని వెళ్ళాడు. అలాగే ఇంకా నా కుటుంబం కానీ నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి, పండు కొరకు ప్రార్థన చేయండి. అలాగే సిటికి పూర్ కానీ పెట్టించాలని ఉంది, దాని కొరకును ప్రార్థన చేయండి. ఇంకా కొన్ని అవును తండ్రి నా బిడ్డలు మరి చర్చకు వస్తే మరి సుఖపరచాలని మరి ఆలోచిస్తుంది. మరి పండుగ వయసులో ప్రార్థిస్తుంది తండ్రి. ఆ పండుగను మరి వస్తే గుర్తుపడేస్తాను మాట్లాడతాను. నాకు ఒక దూడగలు పోయిందంట. నా దూడ వయసులో మీరు కూడా సాయం పడతారు. దాని పట్ల కూడా తండ్రి ఇష్టపడుతుంది. నాకు ఒకటి తండ్రి ఇంకో మరి కూర్చుని పెడదామని అంతా తెలియవచ్చింది అక్క. దాన్ని బట్టి బాగుంటుంది. మరి ఇంకో మరి దానికి అక్కర్లంటూ ఉంటాయి. మరి మరి దాన్ని కొన్ని కావాలి మీరు సమకూర్చొని తండ్రి వేసేయ. మరి ఎంతో మరి అయితే వాళ్ళ ఊళ్ళో మరి ఆమె మరి ఎవరితో బాగోలేదని అన్నయ్య చెప్పింది. మరి అతను కూడా మరి మా మున్సిపల్ జీవని తండ్రి ప్రభా మరి ఇక్కడ అవసరానికి వస్తాను ఉపదేస్తాను మరి చెప్తాను వస్తాడని చెప్పింది. మరి ఆడగా అవసరానికి ఉపదేస్తుంటే మాట్లాడతాను ప్రభా. మరి మరి ఉదయిస్తాను ప్రభా. అతను కూడా మంచిగా వస్తానికి ఉపదేస్తాను మాట్లాడతాను. వేసాయ గొప్ప దేవ పరిశుద్ధ సాయ కోసం తండ్రి ప్రభా. కుటుంబ విషయంలో మరి నా గొప్ప దేవ మరి ఇంకో మరైతే మరి నూతనగా వస్తుంది. మరి వస్తున్నారు కానీ కొందరు రాగలేదని ఉద్దేశం చూస్తారు. కానీ మీరు మరి కొందరుగా మార్చే గొప్ప దేవుడు తనిపోవా, బలమైన దేవుడు తనిపోవా, గొప్ప దేవ పరిశుద్ధ మరి కొందరు కూడా మార్చుతారు. నా గొప్ప దేవ మరి సాయం చేయండి. అది కుటుంబం విషయంలో సాయపరచం తనిపోవేస్తాయా. నా గొప్ప దేవ ఇంకా తుదిశిత ఆరాధన తనిపో సంప్రదించి అడిగి ఆ అక్కయ్య గారితో మాట్లాడని దేవుని కొరకు మన కొరకు మన మధ్య మాట్లాడింది ఏంటంటే నాకు అర్థమయ్యింది. మా అత్త మరియేమో యేసు ప్రభు దగ్గర ఆయన పాదాల దగ్గర కూర్చొని విన్నది వాక్యము. మరి లాజరేమో ఆయన వినపోకుండా ఆయన వెళ్ళిపోయిన వాడుగా ఉన్నాడు. తర్వాత మళ్ళీ ఆయన చనిపోయి మళ్ళీ 4 రోజులైనా సరే ఆయన తిరిగి లేచిన వాడుగా ఉన్నాడు. వాళ్ళ ప్రార్థన ఆలకించి వాళ్ళిద్దరు వాళ్ళ అక్కలు ప్రార్థన చేశారు కనుక దేవుడు ఆలకించి ఆయన లేపిన వాడుగా ఉన్నాడు. అలాగా నాకు అర్థమయ్యింది. నా జీవితంలోనైతే నేను అలాగ అర్థం చేసుకోలేకపోయాను కొన్ని రోజులు. అలాగా దేవుడు నన్ను తీసుకొచ్చాడు మీ మధ్యకి. నేను కూడా మారు మనసు లేని దానిగా ఉండేదాన్ని. అప్పుడు ఎప్పుడైతే ఈ సంఘములకు వచ్చానో అప్పుడు నాకు మారు మనసు అనేది వచ్చింది. నిజం చెప్తున్నా నేను. అలాగా అయితే దేవుడు ఎంతో మేలు చేశాడు నా పట్ల. నేను చనిపోయేదాన్ని బ్రతికి ఎంతో నన్ను కూడా బాగు చేయలేనన్ను దేవుడే నన్ను బాగు చేసిన వాడిగా ఉన్నాడు. అయితే మీరు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు, నాకు మాత్రం నమ్మకం. అదే నమ్మకంతో నా పిల్లలకు చెప్తున్నాను కానీ నా పిల్లలు వింటలేదు. అయితే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. వారు మారు మనసు లేదు నా పిల్లలకి. అందుకని మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. మా ఆయన కోసం కూడా ప్రార్థన చేసి చనిపోయి బతికాడు. ఆయన కూడా అసలు చనిపోయేవాడు. అలాంటిది
ప్రార్థన చేసి అలాగే ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడు బాగానే ఉన్నాడు, కానీ దేవుని సన్నిధికి రాకాలకి ఆయన కోసం కూడా ప్రార్థన చేయాలి. దేవుడు అంటే ఇష్టపడేవాడు కాదు. అలాంటిది ఇప్పుడు ఏమన్నాడు, ఎక్కడికైనా పంపిస్తాడు, కానీ ఆయన దేవుని సన్నిధికి రావడానికి మా కొరకు నష్టం కోసం ప్రార్థన చేయాలి. ఈ సాక్ష్యం దేవుడు దేవుడు చేస్తారండి. అలాగే దేవా తండ్రి అంత మాత్రమే కాదు దేవా, అన్నయ్య కూడా మంచి ఆరోగ్యం దయచేయండి, ఆ కుటుంబంతో నడిపిస్తున్నామని ప్రార్థిస్తూ వస్తున్నాను దేవా తండ్రి. అలాగే మంజుని జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా తండ్రి. మంజు చేస్తున్న వర్క్లో కూడా చదువులో కూడా మీరే తోడుగా ఉంటురండి దేవా తండ్రి. మీ చిత్తమైతే మా సంఘంలో నడిపిస్తున్నామని ప్రార్థిస్తూ వస్తున్నాను దేవా. అంతేకాదు దేవా తండ్రి, ఒక కుటుంబంగా చేరి దేవా తండ్రి నీ పాసన్నిధికి రావడం ఎంతో గొప్పతనం దేవా తండ్రి. అంతేకాదు అప్పుడైతే కలవరాలనేవి దేవా వారి మధ్యలోకి రావు దేవా. అట్టి విధంగా దేవా మంచును కూడా మా మధ్యలోకి నడిపిస్తూ రండి దేవా తండ్రి. కుటుంబంగా చేరి దేవా తండ్రి మిమ్మల్ని దేవా మీరు పేజీలో చెప్తూ వస్తున్నారు, సమాధానం కలిగి ఐక్యత కలిగి ఉండాలి అని. మీరు మా కుటుంబాల పట్ల మీ ఉద్దేశం అదే మీరు మాట్లాడుతూ వచ్చారు. అవును దేవా, అట్టి విధంగా దేవా తండ్రి అక్క వాళ్ళ కుటుంబాన్ని మొత్తము దేవా తండ్రి మా సంఘంలో రావడానికి మీరే సహాయాన్ని అనుగ్రహిస్తురండి. అలాగే అన్నయ్యకి చేస్తున్న పనులు తోడుగా ఉండండి, అక్క చేస్తున్న పనులు తోడుగా ఉండండి, వారి ప్రతి ఒక్కర అవసరతను తీరుస్తురండి దేవా. అలాగే దేవా తండ్రి ఇంకా వాళ్ళ పెద్దమ్మాయిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే దేవా తండ్రి ఆ స్త్రీల మీటింగ్కి రావడానికి మీరే కృప చూపిస్తురండి దేవా తండ్రి. మా మధ్య నడిపిస్తూ రమ్మని ప్రార్థిస్తూ వస్తున్నాను దేవా. అంతేకాదు దేవా తండ్రి వారిద్దరు దేవా తండ్రి అక్క వాళ్ళ మనవాడు మనవరాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా. ఇప్పటి నుంచే దేవా తండ్రి మందిరంలో ఉన్నట్లయితే దేవా తండ్రి వారు ఏమన్నట్టు కూడా తొట్టిల్లిపోరు దేవా తండ్రి. అట్టి విధంగా సండే స్కూల్కి అన్నిటికి మీటింగ్స్కి రావడానికి మీరే కృప చూపిస్తూ రండి. అలాగే దేవ కుటుంబాన్ని ఆత్మీయ మందిరం కట్టుటకు మీరే సహాయాన్ని అనుగ్రహిస్తూ రమ్మని ప్రార్థిస్తూ ఈ చిన్న ప్రార్థన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఏది రోజు నిన్న వాక్యం అయితే మధ్యక మరియ కోసం, మళ్ళీ మాట మరియమ్మ కోసం అయితే వాళ్ళు అంటే మాట అయితే గడుపుకుంటా ఎంతో పనిచేసింది. అయితే నేను కూడా అలాగే చేయాలని అనుకుంటున్నా, కోసం ప్రార్థించేయండి. ఏంటి శనిగునిగా ఉండాలని. అయితే నిన్నర్దినం అవుతే అక్కయ్య గారు మా ఇంటికి వచ్చారు. నేను అంతో సెంతంతో ఉన్నాము. అయితే సమాధానం లేదు, కానీ నిన్నర్దినం అక్కయ్య గారు మా ఇంటికి వచ్చి వెళ్ళినప్పటి నుంచి రాత్రి సమాధానం అయ్యాము. దేవుడు మా ఇంటికి వచ్చి నాకు అనిపించింది, దేవుడు మాట్లాడిచ్చారు, దేవుడు మా ఇంట్లో వచ్చారు అనుకున్నాం. అయితే మేము ఎంతో సమాధానం పెట్టాం. మా కోసం అందరు ప్రార్థన చిన్న వాటిని దేవుడు దీవించినాక తండ్రి మరి సేదా తండ్రి ఎంతో మాట్లాడుతూ వచ్చిన ప్రభావ, మరి ఆమె చదువుకుంటా కొనుక్కుంటా పని చేయాలని మాట్లాడుతూ వచ్చిన ప్రభావ స్థితిలో మీరు సాయం చేయండి. ఆ దుఃఖం మీరు ఎరిగిన వారిగా ఉన్నారు తండ్రి దేవా. మరి ఆ ఇంట్లో దేవా మరి తండ్రిగా తల్లిగా ప్రభావ మీరు ఉండండి ప్రభావ. మరి ప్రతి కలవడాన్ని మీరు తొలగించింది ప్రభావ. మరి ఆమె ఏదైతే కలుగుందో ప్రభావ మీరు సహాయం చేసే దేవుడు ప్రభావ. తండ్రి లేని వారి పక్షానని ఉంటానని మీరు మాట్లాడుతూ వచ్చారు తండ్రి. మీరే సహాయం చేయండి ప్రభా. అంతేకాదు ప్రభా తన చేతి పనుల్లో కూడా మీరు సహాయకుడుగా ఉండండి ప్రభా. ఇదిగో ప్రభా మరి నిన్న ప్రభా దేవ మీద ఆసరాలు వెళ్ళినప్పుడు దేవుడు మా ఇంట్లోకి వచ్చాడని మాట్లాడుతూ వచ్చింది ప్రభా. అటు రీతిగా ప్రభా బిడ్డలకు మీరు తోడై ఉండమని ప్రార్థిస్తూ వస్తున్నాను ప్రభా. మీరే సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామంలో నా కొద్ది మాత్రం ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. మీకు కూడా ప్రైజ్లాడు. ఈరోజు నేర్చుకున్నది నేను ఏంటంటే మా అక్క మరియా బేతనీయలో ఉన్న మరియమ్మ అయితే యేసు పాదాల దగ్గర ఉండి ఆవిడ ఇంటికి వచ్చింది. ఆవిడ తర్వాత మా అత్త అయితే ఎంతో విస్తారమైన పని కలిగి
ఆమె ఎంతో ఆ మాటలు దేవుని మాట వినుకోకుండా ఆమె ఎంతో పని చేస్తూ వచ్చింది. అటు రీతిగా మరి నాన్న మరి ఎవరు నేను ఉంటాకి నా కోసం మీరు ప్రార్థన చేయండి. అలాగే లాజరు మరియా మార్త వారి కుటుంబం ఎలాగున్నారు, మరి వాళ్ళు చనుకుంటూ ఉన్నప్పుడు కూడా దేవుడు ఎంతో నన్ను ప్రేమించి మరి నాన్న వారిని తండ్రి ఎంతో ఏకత్వం చేసి వారు కూడా నాన్న దేవునిలో నడిచేవారుగా సహాయం చేశారు. అటు రీతిగా నేను కూడా మా కుటుంబం పట్ల కూడా మీరు అందరూ ప్రార్థన చేయండి. మా కలవరాలు కూడా తీసివేసండి. మరి ఆ యొక్క కలవరాలు మునుగుడు లేకుండా మీ సన్నిధానంలో ప్రతి పని చేయటం కూడా సహాయం చేయండి దేవా. నేను కూడా మరి నాన్న నాకు ఎంతో అనారోగ్యం ఉన్నప్పుడు కూడా నేను మరి నాయన నన్ను దేవుడు నన్ను ఎంతో ఏర్పరచుకున్నాడు. మరి నేను కూడా మీ మధ్యన నేనున్నానంటే మరి ఎంతో సజీవ సాక్షిగా నిలబెట్టాడు. మరి నేను కూడా ప్రతి వారికి మరి సాక్ష్యం కలిగి ఉండాలి. మరి ఆ దేవుడు ఎంతో గొప్ప దేవుడు. మరి నన్ను కూడా ఎంతో దీవించాడు. మరి నేను కూడా చనిపోతాను అనుకున్నాను. అలాంటప్పుడు కూడా దేవుడు నన్ను ఎంతో దీవించారు. మరి అనేకులు మరి సంఘ బిడ్డలు వచ్చి ఎంతో ఆదరించారు నన్ను. మరి నువ్వు ఒకటే తీర్మానం చేసుకో, నువ్వు మరి దేవుని మీదే పెట్టు భారం, తీసుకెళ్ళేది ఆయనే, బతికించేది ఆయనే మరి అని చెప్పారు సహోదరులు. మరి వారు కూడా వారి మాటలు నన్ను నీ చిత్తమే దేవుడా, మరి నేను కూడా బతికున్నానంటే నీ చిత్తం లేనిది నేను ఉండను. మరి అలాంటప్పుడు కూడా నన్ను ఎంతగానో బతికించాడు దేవుడు. మరి కొందరైతే అలాంటి వ్యాధి వచ్చిన వాళ్ళు అసలు బతకరన్నారు. అలాగా చెప్పారు. చెప్పి మరి అయితే మరి ఎంతో మంది కూడా ఎంతో మరి వాళ్ళు మాట్లాడినప్పుడు నాకు కూడా ఎంతో భయం వేసింది. నా బిడ్డల విషయంలో, భర్త విషయంలో కూడా ఎంతో బాధ కలిగినా కూడా తీసుకెళ్లేది ఆయనే, బతికిచ్చేది ఆయనే దేవుడు. నాకు ఆ దేవుడు ఉన్నాడంటే దేవుడి మీద భారం పెట్టి నేనున్నాను. మరి ఆ దేవుడు కూడా ఎంతో నాకు సహాయపడ్డారు. మరి మానవులు అయితే విడిచిపెడతారు, కానీ దేవుడు అయితే అందరి విడగడు ఎడబాయిలు కూడా మరి దేవుడు పట్ల చేసిన మేలుని మరి నిన్నటి దినం కూడా నేను గుడికి పెట్టాను. కానీ అసలు డబ్బులు లేకపోయినా కూడా తెచ్చుకుని పెట్టాను. దాన్ని మరి మీరందరూ కూడా ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన నాకు ప్రతిఫలం ఇచ్చింది. మీరు అలాగే తండ్రి జ్యోతికి కూడా వివాహం చేయాలి, ఆమె కూడా వివాహం పెట్టలాగా సహాయం చేయండి. మరి ఆయన కొంచెము పిలుపుని కూడా మార్చాలి. కొంచెం ఆయన కొద్దిగా తిక్కలుగా మాట్లాడతాడు, ఆయన కూడా మార్చండి. మరి ఆయన కొరకు కూడా ప్రార్థన చేయండి. మా గృహంలో ఉన్న అవసరాలు అక్కర్లే, ఎన్నో హాస్పిటల్ కొరకు కూడా ఎన్నో అప్పులు ఉన్నాయి, ఆ అప్పులు కూడా తీర్చేలాగా సహాయం చేయండి దేవా. అని మరి ఎంతో మరి ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా నాకు ఎంతో సహాయపడ్డాడు దేవుడు, ఎంతో సహాయపడ్డాడు. మరి అంత రీతిగా మరి ఎన్నో మరి హాస్పిటల్ తిరిగినా కానీ నాకు మీరు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు అన్నప్పుడు కూడా నాకు ఎంతో ఆదరించేవారు. మరి అలాంటప్పుడు మరి ఎంతో మేలు చేశారు. మరి ఏమి ఇచ్చినా నా రుణం కూడా తీర్చలేను దేవుడి పట్ల. మరి ఎంతో గొప్ప కార్యం చేశాడు నా పట్ల. మరి నేనైతే ఈ భూమి మీద ఉండనని కూడా నేనే అనుకున్నా. కానీ నాకంట ఎంతో మంది చనిపోయారు, నా ముందు చూస్తానే ఎంతో మంది చనిపోయారు. అలాంటప్పుడు నన్ను దేవుడు ఎంతో రక్షించాడు. మరి ఇది మరి నేను మీ ముందున్నానంటే మీ ప్రార్థనే నాకు ఆయుధం. అలాగే నా కొరకు చేయండి, నా పిల్లల కొరకు ప్రార్థన చేయండి. నీ చిన్న సాక్షిని జీవించింది గట్ట రైతులంట. ప్రభా ఈ సన్నిలో ప్రభా మరి ప్రభా మరి మాట్లాడాల్సిన ప్రభా ప్రభా బిడ్డ విషయంలో ప్రభా మరి ఎంతో ఈ ప్రభా మరి ఎంతో బలహీనత నుండి ఆ బిడ్డను ప్రభా మరి ఎంతో ప్రభా మరి మన ప్రభా మరి ఆ బిడ్డ ప్రభా మరి మేమన్నీ ప్రభా మరి వెళ్ళి చూసేటప్పుడు ప్రభా బిడ్డ ప్రభా మమ్మల్ని చూసి ఎంతో ప్రభా దుఃఖపడింది ప్రభా. అయితే మేము వెళ్ళి ప్రభా మన్ని ప్రభా మన దేవుడు గొప్ప ప్రభా అని మేము ఎంతో మేలు చేస్తుందని ప్రభా మేము దాన్ని ధైర్యంగా చెప్పి వచ్చాం తండ్రి. విశిష్టమైతే ఆ బిడ్డనే ఎంతో ప్రభా మరి అందరూ ప్రార్థన వల్ల ప్రభా బిడ్డ ప్రభా మరి
నా విశ్వాసం కలిగి ప్రభా మరి ప్రార్థన చేస్తున్నాము ప్రభా. అయితే ఆ బిడ్డని ప్రభా మరి ఈ దినంలో ప్రభా మరి సాక్ష్యం చెప్తాం కూడా ప్రభా ఆ బిడ్డని ప్రభా మరి సమకూర్చి తండ్రి ప్రభా నీ కృప నీ ప్రేమ ప్రభా లేకపోతే ప్రభా ఎప్పుడు బిడ్డ మరి లేకుండా ఉంటుంది ప్రభా మరి బిడ్డని నువ్వు ప్రభా మరి ఈ దినాల్లో ప్రభా మరి తండ్రి ఇచ్చిన ప్రభా మరి ఈ దినాల్లో తీసుకొచ్చి ప్రభా సాక్ష్యం ప్రభా మరి శక్తిగా బిడ్డని జ్ఞాపకం చేయండి ప్రభా. అల్కుటంలో ప్రభా నీ మీద తోడుగా ఉంచండి ప్రభా. అలాగే తండ్రి ప్రభా జ్యోతి ప్రభా మరి బిడ్డకు కూడా ప్రభా మరి ఈ వాకం జరగాలని ప్రభా మరి మరి తిరిగి పరిషత్ ప్రభా జ్ఞాపకం చేయండి ప్రభా. ఈ వాకం విషయంలో కూడా మేము మాట్లాడింది ప్రభా. నా సూత్రాలు చెల్లించుకుని అడ్డింకు శోధనించుకో ప్రభా తప్పించండి తండ్రి ప్రభా. అలాగే అన్నయ్యని కూడా జ్ఞాపకం చేయండి తండ్రి. పిలుపన్నయ్యని కూడా ప్రభా అతను కూడా ప్రభా మరి ఎంతో పెద్ద పెద్ద మాటలు చెప్పు కూడా ప్రభా మరి ఎలాగ మాట్లాడారు ప్రభా అతనికి ప్రభా నువ్వు ప్రేమ చూపించండి తండ్రి ప్రభా. ఆ బిడ్డని మేము తోడుగా ఉంచండి అనుకుంటాంలో ప్రభా. నువ్వే ఆస్వాదించి జ్ఞాపకం చేయడం ప్రభా. తండ్రి అక్క విషయంలో కూడా ప్రభావ మీద ఎంతో మేలు చేస్తే తండ్రి ప్రభా. నువ్వెంత గొప్ప దేవుడు తండ్రి, సర్వాధికారి సర్వశక్తి మంత్రి ప్రభా. ఈ సమయంలో ప్రభా మరి ఈ సమయంలో ప్రభా ఆ బిడ్డని మేము తోడుగా నిలుపుకున్నాయి అలా కుటుంబంలో మేము ఆస్వాదించుకుని అడుగుతాం మాయమాదంతా నీకు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ చడి పెడుతుంది తండ్రి. దేవుడికి నిలబెట్టింది దేవుడికి వందనాలు. సాక్ష్యము వాళ్ళ సాక్ష్యం లేదనుకున్నారు. మా ఊరు ప్రార్థన చేసేదే అనుకుంటా కానీ సాక్ష్యం ఏదో ఒకటి చెప్పెట్టారంట అనుకున్నాం వాళ్ళ సేవలకి. 6 మరియలు మన ఊరికి తీసుకొచ్చి 6లో ఫస్ట్ ఆమెనే తల్లి అయిన వారిని చెప్తారేమో నేను ఎంతో ఆశపడ్డాను. కానీ అక్క ఎక్కడ దాకా వచ్చారండి 4 ఆమె దగ్గరకు వచ్చారు. 6లో 4వ దాన్ని లాస్ట్ ఎవరు మధ్యలేని మరి. అయితే మధ్యలేని మరియ దగ్గర అయినా చెప్తారేమో అనుకున్నా. ఎందుకంటే యేసు ప్రభు అని పట్టించింది కదా అనుకున్నాను. బయటకి వ్యవసాయకు వచ్చేప్పటికి మళ్ళీ ముగ్గురు దగ్గరకు వచ్చాయి. అయితే నాకు ఒక విషయం ఏమిటి అర్థమైందంటే అందులో మాత పని చేసేది కదా, ఆమె సలుగుతూ పని చేసేది దేవుని విషయంలో ఆమెకేమి తెలవదని నేను ఇన్ని రోజులు కూడా అదే అనుకున్నాను. కానీ ఇవాళ చూస్తే వాక్యంలో ఎలాగుంది, మరియా యేసు ప్రభు పాదాల కాడ వచ్చి కూర్చొని వింటుంది కదా, ఆమె ఎక్కువ దేవుని విషయంలో ఎక్కువ నమ్మకం ఉంటుంది అనుకున్నా. కానీ లేదు. ఆయన ఊర్లో బేతిలే గ్రామంకి వచ్చినప్పుడు ఫస్ట్ ఉరికింది ఎవరు? మార్త. కానీ ఆమె వెలుగుతూ ఉన్నప్పుడు కూడా ఆమె ఇంత పని చేసింది కాబట్టి ఆమె త్వరగా వెళ్ళి దేవుని పాదాల కాడికి వెళ్ళి ఆయన ఎదుర్కొంది. కానీ మరియా మధ్యలో కూర్చొని బాధపడతా ఉంది కానీ దేవుని దగ్గరకు రాలేదు. నేను ఏంటంటే ఆలోచించింది ఆమెదే తప్పేమో ఈమెదే కరెక్ట్ ఏమో అనుకున్నాను ఇన్ని రోజులు కూడా. కానీ వాళ్ళ వాక్యంలో చూస్తే ఎదుర్కొన్నది ఎవరు? పని చేసిన మార్తే ఎదుర్కొంది. కానీ మనం కూడా ఎలా ఉండాలి? నా విషయంలో నేనైతే ఒకవేళ మునిగినా సరిగినా కానీ దేవునికి దగ్గరగా ఉండాలంటే ఒక శివు దేవుని వైపే తిప్పాలి. అలాగే నేను కొంచెం నేర్చుకున్నాను. అయితే కొంత చిన్న సాక్ష్యం అయితే నా విషయంలో నిన్న జరిగిన విషయంలో చెప్పాలి కదా కొంచెం అయినా. అయితే నేను అసలు అయితే నిన్న స్త్రీలకు వస్తాను అనుకోను. అన్నయ్యేమో ఒక గొలుసు ప్రార్థనకు రావాసారమ్మా అంటే రేపు పని చేసి నేను గొలుసు ప్రార్థనకు వస్తాను అన్నయ్య అంటే అయితే వెళ్ళిపోతావా అంటే వెళ్ళిపోతాను అన్న. తీరా వెళ్ళాక ఇంటికి వెళ్ళాక అసలు కరువు పనే లేదు మా కాడ. ఏంటి కరువు పని వంట మీద నేను ఇంటికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే తెల్లారాక కరువు పని కలవంటే ఒక్కరు రావట్లేదు. ఇదేం రావట్లేదు అసలు నాకే తెలవదు. ఏం రావట్లేదు వాళ్ళ కరువు పని లేదా అంటే వాళ్ళతో పని అయిపోయిందంటే కరువు పని లేదంట. అదే నేను అసలు గొలుసు ప్రార్థన ఈ వంట పెట్టుకొని నేను వచ్చాను. ఇవాళ కరువు పని దేవుడు తీసేసాడేమలే అనుకుని సరేలే ఇక స్నానం చేసి కాబట్టి గొలుసు ప్రార్థనకి వెళ్తామని చెప్పి అన్నయ్య ఫోన్ చేసాము. లేదు అతను కూడా వెళ్ళాలి సారమ్మా నువ్వు నేను అన్నావుగా ఒక మాట వెళ్దామన్నయ్య అన్నావుగా అక్కడ కూడా చూడలేడు చూడలేడు నువ్వు వెళ్ళు నేను చేస్తాను వాటిని చెప్పి అని అన్నయ్య అనేప్పటికీ సరేలే అన్నయ్య అనుకున్నాను. తీరా మళ్ళీ ప్రయాణం అయ్యారు ఒక్కొక్క పని చేసుకుని ప్రయాణం అయ్యారు చూసి అన్నయ్య రావట్లేదు. 8ంటికి అన్నారు. 8ంటికి కూడా రాకపోతే నేను అనుకున్నాను
అన్నయ్య ఏదో ఫోన్ ఎక్కట్లేదు టైం చూస్తే 9:30 అయిపోవడం పడుతుంది. అయితే ఇవాళ లేదేమో అనవసరంగా అన్నయ్య ఎందుకు నన్ను ఇలాగా ఆపేసింది, లేదంటే బస్సు ఎక్కడైనా నేను వెళ్ళిపోతాను కదా, బస్సు వచ్చే టైం అవుతుంది, ఫోన్ ఎక్కట్లేదు. అన్నయ్య చేసాను, అక్కడికి చేసింది, అక్కడికి చేసాను, ఎక్కడికి ఫోన్ ఎక్కడ. అయితే మళ్ళీ ఏమంటే మరి చెప్పినా మున్సిపాలిటీకి వెళ్ళిపోయారా ఉన్నారా, నాకు అసలు ఫోన్ ఎక్కి ఏం చెప్పట్లేదు అని టెన్షన్పడ్డా. అయితే ఇవ్వడే ఇవాళ లేకపోతే ఇంటికాడే ఈ వంటతోడైనా బస్సు వెళ్ళిపోయింది అన్నయ్య, నేను అంతా మున్సిపాలిటీకి వెళ్ళలేదని ఈ మాట చెప్పొచ్చు. నేను అంటాను మీరా అప్పుడు 10 నిమిషాలు ఆగాక అన్నయ్య గారు ఫోన్ చేసి శర్మ మేము వెళ్ళిపోయాం అందరం కూడా ఉన్నాము, నువ్వు ఇవాళ వరకు ఇంటికాడు ఉండే అంటున్నారు కదా ఫోన్ చేశాను. నేను అనుకున్నా సర్లే అన్నయ్య అది లేదనుకుంటున్నా. మళ్ళీ అక్క అంటున్నారు లేదు ఇంకో 6 గంటల్లో కలిగి వస్తాంలే అంటే వెళ్ళాలి అనుకున్నాను. అలాగా అంటే నేను ఏంటంటే వాక్యము దేవుని దగ్గరికి వెళ్తానికి ఇష్టపడట్లేదు. నా హృదయం ఏంటంటే త్వరగా ముందు అంత ఇష్టపడట్లేదు. ఏదో ఒక వంట పెట్టైనా ఇంటికాడ మానేయచ్చు, ఈ వంటతోనైనా ఇంటికాడ మానేయచ్చు అనుకున్నాను నేను. మొన్న ఏమో కరువు పని పెట్టే పడితే అది పోయింది. వాడు ఒకవేళ కారు వేసుకొని అన్నం కూడా వెళ్ళిపోయినా ఈ బస్సు వెళ్ళిపోయిందని వాళ్ళ కొంచెం ప్రార్థన కూడా మానేయచ్చు అని ఇలాగ అనుకున్నాను. కానీ తీరా మళ్ళీ అన్నయ్య గారు రెడీ అయ్యి సెంటర్కి ఆ రోడ్డుకి వచ్చి అప్పుడు వచ్చి అక్కడ ఉన్నా. అయితే ఏంటంటే నిన్న వాక్యం అన్నయ్య చెప్పిన వాక్యం నాకు బాగా నచ్చింది. మీకు ఎలాగుందో నాకైతే ఎలాగో నా హృదయం తాకినట్టు కనిపించింది. ఇవాళ కూడా మరి కోసం చెప్పుకున్నప్పుడు అక్క ఎన్నోసార్లు నా విషయంలో నేనే సరిగ్గా చెప్పుకుంటా, దాని విషయంలో కూడా నాకు నేనే చెప్పుకుంటున్నాను. ఎందుకంటే దేవుడు వినాలి కదా, దేవుడు చూస్తాడు కాబట్టి. అక్క ఏగా చేసేవా అక్క ఈ విషయంలో నాకే స్థితిలో చెప్పాలి. కాబట్టి దేవుడు తెలుసు కాబట్టి ఎక్కడ కొయ్యాలో, ఎక్కడ వెళ్తాలో, ఎక్కడ నొక్కాలో ఇక్కడ నొక్కింది. కాబట్టి నాకు కూడా ప్రార్థన చేయాలి. నేను కూడా ఆశ కలిగి దేవుని చేయాలి, దేవుని మందిరంలో చేయాలి. పని నా పని చాలా ఉన్నది. ఏంటంటే దేవుని కొరకు నేను నిలబడాలన్నాను. ఆ నిలబడిన మాట కూడా నేను తగ్గిపోతున్నాను. కాబట్టి నాకు ప్రార్థన చేయండి. చిత్రం మరి అంత అన్నయ్య చెప్పిలో కూడా అంటుంటాను అక్క రావాలి, మీ అమ్మ రావాలి, మీ అమ్మ మీద అక్క రావాలంట, అక్క రావద్దు చూద్దామన్నయ్య అంటున్నా. నేను అక్కడ దేవుడు సైతం నా మీరు కొట్టని నేను మందిరానికి వెళ్తానని అన్నయ్య అంటాను. కాబట్టి అలాంటి దేవుడు కూడా నేను మందిరానికి వెళ్ళాలి. నాకు ప్రార్థన చేయండి. నా భర్త మారాలి, మళ్ళీ మన మిత్రులు కూడా దేవుని మందిరానికి వెళ్ళాలి. నాకు ప్రార్థన చేయండి. ఇంకొక ఏంటంటే కొంచెం గ్యాస్ నొప్పి వల్ల కొద్దిగా బాగా ఏమో అదే ముందు కోపం దేవుడు నాకు సాయం చేయాలి, తీసివేయాలి. నాకు ప్రార్థన చేయండి. నాకు కొడుకు గ్యాస్ అవ్వచ్చు ప్రార్థన చేయండి. ఈ సాక్ష్యం దేవుడు దిగించిన మాట ఏదైతే ఉందో ప్రభు కలవరాలు నాయన ఇరుకులు ఇబ్బందులు ఉన్నాయో మరి మీరు తీసివేసి దేవుడు సహాయం చేసి దేవుడు దేవాలకి తండ్రి జాసుని కూడా జ్ఞాపకం చేసుకుని ఆ బిడ్డ కూడా ఆయన దేవుని యందు ప్రభా మరి నాయన ఆ బిడ్డ కూడా మరి ఆయన సేవలో నడుచుట్లో సహాయం చేయండి. దేవా బిడ్డకు కూడా నేను మంచి ఆరోగ్య బలమ శక్తి అనుగ్రహించండి. దేవాలకి సేవ విషయంలో కూడా నాయన ఆ బిడ్డకి నాయన ఎంతో నాయన తండ్రి అలాగే గ్యాస్ అని తెలిపరిచిన గ్యాస్ నొప్పి కూడా తగ్గించండి. దేవా మరి నాయన నీ యొక్క పనిలో ప్రభా బిడ్డ నాయన దేవా ముందు వేగులుగా తండ్రి నడిచి రావటానికి కూడా సహాయం చేయండి. దేవా దావీదు కూడా నాయన అట్టి రీతిగా నాయన వేగులుగా పరిగెట్టి నా కొరకు రండి అన్నప్పుడు నాయన మరి ఆయన కూడా తండ్రి ఎంతో నాయన వేగంగా వెళ్ళి ప్రభా యొక్క పని చేయటానికి సహాయం చేయండి. దేవా బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను. దేవా ఎంతో నాయన తండ్రి ఆమె తండ్రి చేస్తున్న నాయన ప్రార్థనలో ప్రభావం చేస్తున్న పనుల్లో కూడా తోడై ఉండండి ప్రభా. మీకు తండ్రి మీరే దర్శించండి అయ్యా బిడ్డ నాయన తండ్రి ఆ యొక్క సోమర్తనము తీసివేసండి ప్రభా. నాయన బద్ధకత్వం తీసివేసండి అయ్యా, మీరే సహాయం చేయండి దేవా. బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను దేవా. మరి నాయన ఆ కుటుంబం పట్ల కూడా ప్రార్థన చేస్తున్నాను తండ్రి ప్రభా. మరి నాయన దేవా మీ తండ్రి ఎంతో ప్రభా మరి దేవా మద్దలేని మరియా మరి నాయన తండ్రి మార్త మరి నాయన మరి అమ్మ కొరకు నాయన లాజరు కొరకు నాయన ఏ విధంగా అయితే ప్రభా మరి వారు ఎంతగానో విన్నారో ప్రభా. మరి నాయన మార్త కూడా ఎంతో మరి నాయన లోబడే తత్వం దయచేసింది రీతిగా బిడ్డను వారి కుటుంబాన్ని కూడా నాయన సహాయం చేయండి దేవా. మరి నాయన మీరు ఎంతో గొప్ప దేవుడు. మరి నాయన తండ్రి మీరు నాయన వినేవారమే కానీ తండ్రి నీ వాక్యం ఎలాగుందో మేము నాయన చెవికి ఆలకించే వారికి ఉండలేదు. మరి ఎంతో నాయన అనేక తప్పుదారులు మరి తొలగించి వెళ్ళిపోయే వాళ్ళని ఉంటున్నాం తండ్రి. వాళ్ళగా కాకుండా ప్రభా బిడ్డను కూడా నాయన
నీ సన్నిధిలో ప్రభా మరి నాన్న ఇష్టంగా పని చేయటానికి సహాయం చేయండి దేవా. బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. ఆమె కూడా మంచి ఆరోగ్యం, బలము, శక్తి అనుగ్రహించండి దేవా. మరి నాన్న బిడ్డ కూడా ఎంతో సాక్ష్యం మంచిగా చెప్పింది నాన్న. ఆ బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. మరి నాన్న దేవా కుటుంబం పట్ల కూడా ప్రార్థిస్తున్నాం. మరి వారికి ఎన్ని అప్పులు ఉన్నాయో, వారి మరి కుటుంబాల్లో ఎన్ని అవసరాలు ఉన్నారో మీకు తెలిగిన దేవుడు దేవా. మీరు ఎంతో గొప్ప దేవుడు నాయన. నీ కృపను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామమున ప్రార్థించి బతిమలాడుతున్నాం తండ్రి. ఇవాళ చెప్పిన మా అక్క మరియా కొరకు మరి వాక్యము ప్రభా మరి తెలియపరిచిన అక్క ప్రభా తండ్రి ప్రభా మరి తండ్రి మరి అక్కడ తెలియపరిచారు కదా. అది అతిరేతగా మనము కూడా మరి స్థలం కూడా గుణం కూడా ఉండాలి. వచ్చారు అందరూ మరి ఆ వాక్యము చిన్న వాక్యము మరి నా కుటుంబం కొరకు నా పిల్లల కొరకు ప్రార్థన చేయండి. రూతు వస్తానంటుంది, ఆదివారం వస్తలేదు. దాన్ని కూడా దానికోసం చేయండి ప్రార్థన. నా కోసం పిల్లల కోసం ప్రేమ కోసం కూడా చేయండి, వాళ్ళ కోసం చేయండి. మీకు అందరూ ప్రేజ్ లేదు. జ్ఞాపకం చేస్తాం ప్రభా. కనుకున్నమైన ప్రభా సమస్యలు దేవుడయ్యా ప్రభా. భర్తను కూడా మరి జ్ఞాపకం చేసుకుని ప్రభా తిరిగి సహాయం చేయండి దేవా. తండ్రి అనుకున్నటువంటి బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి. దగ్గర బాబుని ఆయన కనుకున్నటువంటి చిన్న బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. తన భార్యను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తండ్రి నేను వారు కూడా తండ్రి మారు ఉంచుకున్నట్లు సహాయం చేయండి ప్రభా. అలాగే తండ్రి కూడా జ్ఞాపకం చేసుకోండి. నీ సన్నిధానంలో నడిపించడానికి అనుగ్రహించండి దేవా. బాలుడు మీరే సహాయపడతారండి. ఆ కుటుంబాన్ని మీరు ఆదరించండి తల్లిగా తండ్రిగా అన్ని కుటుంబాలుగా తండ్రి వెళ్ళి ఆ బిడ్డలు మీరు సహాయపడతారండి. మీరు చూపండి దేవా. అనేక విషయాల్లో ప్రభా ఇబ్బందుల నుంచి స్వాతంత్రం మీరు తప్పించి ఈ నామనమై తెచ్చే బిడ్డలకు సిద్ధపరచండి, సహాయం చేయండి. అలాగే నా తండ్రి నాయన నమ్మకున్నది మన అక్కరను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా. వారి పనుల్లో కూడా మీరు సహాయపడతారండి. మీరు చూపండి. వారి వ్యవసాయ పనులు కూడా జ్ఞాపకం చేసుకోండి. మీరు సహాయపడుతుంది కూడా చూపండి దేవా. ఆయన తండ్రి ఎంతో గొప్పవాడు అయ్యా. తండ్రి సమస్త మెరిగిన దేవుడు అయ్యా. ఆయన సర్వశక్తి గల దేవుడు నా తండ్రి. మీ ఆకాశం గతించడానికి నా మాటలు గతించు అని నేను మాట్లాడుతున్నాను. గొప్ప దేవా నీకేమన్నా స్వస్థాలు చెల్లిస్తుంది. త్వరలో ఆయన యేసుక్రీస్తున్నాం మనం ప్రార్థన చేసేది. నేను ఈరోజు చాలా నేర్చుకున్నాను. కానీ ఈ స్త్రీల మీటింగ్ మిస్ అవుతే ఒక నెల మిస్ అయినా చాలా మిస్ అవుతాము. పోయిన నెల అనుకోకుండా చాలా ట్రై చేసాం రావాలని, కానీ అప్పుడు హాస్పిటల్లో ఉన్నాము, కోర్స్ ఎక్కిస్తున్నాం, రాలేకపోయాము. కానీ వచ్చినప్పుడు తెలిసింది స్త్రీల మీటింగ్ అయిపోయిందని. ఆ రోజు వచ్చాం, అయిపోయే రోజు. రాత్రి కూడా బాగలేదు. నేను ప్రార్థన చేశాను, రేపు బాబు మళ్ళీ ఇబ్బంది పడితే స్త్రీల మీటింగ్లో వాక్యం సరిగా వినలేకపోతానేమో అని, జలుబు వల్ల శ్వాసం తీసుకోకపోతే ఇబ్బంది పెడతాడేమో అనుకున్నాను. కానీ బాగానే మందిరంలో ఆడుకుంటున్నాడు. అది దేవుని కృపను బట్టి. కానీ చాలా నేర్చుకున్నాను. మనం ప్రతి ఆదివారం నేర్చుకునే దగ్గర ఇవన్నీ దొరకవు. ఎప్పుడు మర్త మరియా మామూలు చెప్తారు, ఇలా కంపేర్ చేసి చెప్పరు. 2 చోట్ల ఉంటుందని కూడా నాకు ఇంతవరకు తెలియదు. ఎప్పుడు ఒకటే సండే స్కూల్లో చెప్పినట్లు మర్త ఇలా చేసింది, మరియా ఇలా చేసింది అని మాత్రమే. కానీ ఇలా ఎప్పుడు ఇంత వివరంగా విన్నది కూడా లేదు. కానీ ఇప్పుడు 2 పక్కనే చూపించి చెప్తే ఇంత తేడా ఉందా అని ఇప్పుడు అర్థమైంది. అంతేకాదు ఇంకా మర్త ఆయనకి ఎక్కువ పనులు పెట్టుకుంది అన్నారు. ఇద్దరు కలిసి పని చేసుకుని ఇద్దరు వాక్యం వింటే అది రావు కదా అన్నారు. మనమైనా నేనైనా అత్త ఇద్దరం కలిసి పని చేసుకుని ఇద్దరం ఒకసారి వచ్చింటే బాగుండేది. ఈరోజు ఎక్కడ వాక్యం మిస్ అయిపోతానా అని ముందు నేనే త్వరగా వచ్చేసాను. మా అత్తయ్య వెనక వచ్చేసింది. అంటే నేను ప్రతి వారం అనుకుంటాను,
అంటే మాకు ఎంతో నేర్చుకోవాలని ఉంటుంది, కానీ అనుకోకుండా మా ఇంట్లో ఈ వంటలు చేయడం వల్ల మేము నిజంగా రాలేకపోతున్నాను. అంటే బాధపడుద్ది మేరమ్మ, నాకు కూడా ఎంతో నేర్చుకోవాలని ఉంటుంది. కానీ మీరందరూ వచ్చేసిన తర్వాత నేను ఎప్పుడో చివరికి వస్తాను అవన్నీ చూసుకొని. మళ్ళీ రాత్రి కూడిపోద్దాం అనుకుంటాం, కానీ మళ్ళీ అడిగినలు అయ్యే ఒకటి ఉంటాయి, రాలేకపోతాను. ఈ వయసులో నేర్చుకోకపోతే నా బిడ్డ నేనేం నేర్చుకోగలను? ఇప్పుడు కట్టకపోతే నా బిడ్డను ఎప్పుడు కడతాను అనిపించేది. అందుకే ఈరోజు మా అత్తను వదిలేసాను, మా అత్త అక్కడ ఉండిపోయింది. కానీ ఇప్పుడు వాక్యం ద్వారా అనిపిస్తుంది, అత్త నన్ను ఆశ్రమంగా వదిలేసాం కదా. ఒకవేళ మా అత్తలాగా సనగకపోయినా కానీ నేను తప్పే చేశాను కదా, వాళ్ళు వదిలేసి రాకూడదు. ఈసారి అని ఇద్దరం కలిసి రావడానికి ప్రయత్నించాలి. అయినా ఫస్ట్ మా అత్త ఆహ్వానించింది దేవుణ్ణి, కానీ ఇక్కడ సనుగుడు వచ్చింది. మళ్ళీ రెండోసారి కూడా లాజర్ని బతికించినప్పుడు మళ్ళీ ఆహ్వానించింది, అక్కడ సనుగుడు రాలేదు. అంటే అక్కడ ఆహ్వానించేటప్పుడు తన తమ్ముడిని బతికించాడని ఆనందంతో ఆహ్వానించింది. అందుకని మరియా సేవలు చేస్తున్నా కానీ సనుక్కోలేదు, అలారం రాలేదు. అదే మనం కూడా ఇష్టంగా చేస్తుంటే దేవుని పని అక్కడ సనుగులు రావు. దేవుని బిడ్డలను కూడా అలా ప్రేమగా ఆహ్వానించాలని నేర్చుకున్నాను. నేను చేసిన తప్పదు ఒకటే, మా అత్తను వదిలేసాను. అలా వదిలేకుండా ఇద్దరం కలిసి వచ్చి ఉంటే మా ఇంట్లో కలవరాలు ఉండవు, ఇద్దరం కలిసి కుటుంబాన్ని మంచిగా కట్టుకోగలుగుతాము. దానికోసం మీరు ప్రార్థన చేయండి, ఇద్దరం కలిసి రావాలని. ముఖ్యంగా మా వనేశం కోసం. మా దేవుడు లాజర్ని ఎలా బ్రతికించాడు, నా బిడ్డని పుట్టిన కడుపుతో ఉన్నక్కడి నుంచి కూడా దేవుడు అలానే బ్రతికిస్తూ వచ్చాడు. ఇప్పటికైనా చాలా మంది అంటారు, నీ కొడుకంటే నీకు అంత అపురూపమని. తల్లిదండ్రులు కాబట్టి అపురూపంగా చూసుకుంటారు అని అంటారు. నా బిడ్డ అంటే అంత ప్రేమ నాకేమీ లేదు. చాలా మంది 70 మంది శిష్యులలో 12 మంది మిగిలారు, అందులో ఒకరు మిగిలారు చివరికి అన్నారు. అలానే చాలా మంది తప్పిపోయారు, అందులో నేను మా ఆయన కూడా సేవను తప్పిపోయాము. అది మా లోపమైనా కానీ సంఘం సపోర్ట్ చేయలేకపోయింది. ఆ రోజు తప్పులున్న లోపం ఉన్న సంఘం సపోర్ట్ చేస్తే ఏదో కొంత నిలబడతారు, కానీ మీరు సపోర్ట్ చేయకుండా కొంతమంది తొట్టిళ్ళు చేశారు, దానివల్ల నిలబడలేకపోయాం. కానీ అక్కడ యోహాను ఎలా ఒక్కడు నిలబడ్డాడు, తర్వాత దేవుడు మాకు సమాధానం ఇచ్చాడు, నా బిడ్డ నిలబడతాడు. కానీ సేవకి పరిచర్యకు మాత్రం కాదు, కానీ దేవుని పనులు వేరే పద్ధతిలో వెళ్తాడు. అందుకని దేవుడు నన్ను ఎప్పుడు తోసివేయలేదు, నాకు సమాధానం ఇచ్చాడు, మా ఆయన కూడా సమాధానం ఇచ్చాడు. కానీ బాబుకి ఏదైనా అయిపోతే సేవ చేయలేకపోయాము. ఇంకా కొంత వనేశం ద్వారా చేయవలసిన పని కూడా చేయలేకపోతే దేవుడు ఆపేస్తాడని భయంతో ఎక్కడ మేము మా బ్రతుకు అర్థం లేకుండా పోద్దని వనేశం చిన్నదైనా బాధ అనిపిస్తుంది, ఆగిపోవాల్సి వస్తుందేమో మా జీవితం ఇక్కడితో అని, ఇలా ఉండిపోవాల్సి వస్తుందేమో అని. కానీ దేవుడు కూడా ఏనాడు విడిచిపెట్టలేదు. నేను రోజు ప్రార్థన చేస్తూనే ఉంటా, ఈ బిడ్డ ఇచ్చింది నువ్వు దేవా, ఈ బిడ్డ ఫస్ట్ ఏదో ఒక లోపంతో పుడతానని చాలాసార్లు అన్నారు. కానీ ఏ రోజు కూడా బిడ్డ అనారోగ్య పరిస్థితి వచ్చినప్పటికి కూడా ప్రాణం పోయే స్థితిలో ఉన్నాడు. అయినప్పటికీ కూడా దేవుడు విడిచిపెట్టలేదు, ఆరోగ్యం ఇచ్చాడు. దేవుడు ఇంకా ముందు మా బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి, మా కష్టాన్ని దీవించాలి, మా వ్యవసాయం కూడా బాగా అభివృద్ధిలో పొందాలి, మేము చేయవలసిన పనులు చేయాలి. వనేశం మీ చిత్తం అయితే మళ్ళీ వచ్చి ఆగస్టు నెల 1వ తారీఖు వనేశము దేనికోసం అయితే దేవుడు సిద్ధపరిచాడో చెప్తాము, దానికోసం మీరు ప్రార్థన చేయండి. అంతేకాదు నా బిడ్డ మంచి ఆరోగ్యం దయచేయాలి, నిమ్ము కూడా పూర్తిగా తగ్గిపోవాలి, దానికోసం మీరు అందరూ ప్రార్థన చేయాలి. నేను కోరుకునేది ఒకటే, ఎందుకంటే మనము వేరే వాళ్ళని అంటే నిలబడే వాళ్ళ తొట్టుల్లో చేయకూడదు. సేవకు వచ్చిన వాళ్ళు ఎంతో ప్రయాస కలిగి వస్తారు, మనం ఏయో మాటలు చెప్పడం వల్ల వాళ్ళ మనసును పుచ్చుకొని సేవను తప్పిపోతున్నారు, అది మనకే పాపము అని చెప్పారు. అవును, అది విషయం నిజమే అనిపించింది. దానికోసం ప్రార్థన చేయండి. మేము కూడా మా ఇల్లు సమాధానంతో కట్టుకోవాలి, దేవుని బిడ్డలను ప్రేమగా ఆహ్వానించాలి, అప్పుడు మా ఇల్లు కలవరాలు లేకుండా ఉంటాయి, దేవుడు కూడా మా ఇంట్లో ఉంటాడు అని మొత్త మరియా ద్వారా నేర్చుకున్నాను. మేము అలా ఉండేలాగా ప్రార్థన చేయండి. మా అత్తయ్య ఎదురేసారి కలిసి రావాలి, దానికోసం ప్రార్థన చేయండి. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించును గాక. మా అత్తక్క విషయంలో కూడా నాయన తండ్రి, ఆమె తండ్రి ఎంతో ప్రభా మరి వారి కోడలు ప్రభా ఎంతో సాక్ష్యం కలిగి ఉంది నాయన. ఆ బిడ్డ తండ్రి మరి సేవ చేసే రీతిగా వచ్చినప్పుడు నాయన మేమే ఎంతో మరి నాయన తప్పిపోయిన వారుగా ఉంటున్నామని తెలియపరిచింది నాయన. మరి ఆ బిడ్డకు కూడా నాయన తండ్రి మరి ఈ యొక్క దేవుని సన్నిధి అంటే ఎంతో మరి అలకోలంగా కాకుండా ప్రభా నిజమైన దేవుణ్ణి తెలుసుకుంది ప్రభా. మరి ఆమె తండ్రి తన
నేను పిల్లమాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని ఆయన కూడా నాయన కలవరాల నుండి తీసివేసండి అయ్యా. తనకి ఇచ్చిన బిడ్డకి నాయన ఎంతో మంచి స్వస్థనిచ్చారయ్యా తండ్రి. మునేసిన కొరకు నాయన దేవా మరి నాయన బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇప్పుడు నన్ను కూడా నేను ఆ బిడ్డకి నాయన తీసివేసిన అయ్యా. మీరు వైద్యంలో నాయన పరమ వైద్యుడు తండ్రి ప్రభావ. మీరు గాయం పెట్టేవారు మీరే, గాయం లేపేవారు మీరే, స్వస్థపరిచే యెహోవాను నేను అన్నారు ప్రభావ. రీతికి నాయన ఆ బిడ్డకు కూడా నాయన మంచి ఆరోగ్యం ఇవ్వండి తండ్రి. అలాగే మా పక్కన కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా దేవా. ఆమె కూడా నాయన నిజమైన దేవా మరి ఆమె ఎంతో నాయన ఇదివరకు నాయన ఎంతో పరిచయం చేసేది నాయన. ఆమె కొరకు కూడా ప్రార్థిస్తున్నాను దేవా. మరి నాయన వంటల్లో పనుల్లో నాయన ఎంతో నాయన మరి నాయన ఆమె కూడా నాయన పనులు చేస్తూ ఉండగా తండ్రి ఎంతో దుఃఖపడుతుంది నాయన. ఆ దుఃఖాన్ని తీసివేసండి మరి నాయన తండ్రి. అలాగే చాలా మంది ఇక్కడ జ్ఞాపకం చేసుకుని మరి ఆరు కుటుంబాన్ని కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. దేవా వారు చేస్తున్న వ్యవసాయం పనుల్లో కూడా తోడై ఉండండి దేవా. మరి నాయన వారు చేస్తున్న ఏ పని అయితే చేస్తారో దీవించబడండి, ఆశీర్దించబడండి దేవా. మరి ఆమెకి నాయన మంచి జ్ఞానం ఇవ్వండి. మా అత్తకి కూడా నాయన మరి మరొక నాయన స్త్రీల కూడికల్లో నాయన మరొక నెలలో నాయన మరి అత్త కోడళ్ళు కూడా కలిసి వస్తాకి నాయన అని మరి ఎన్నో మాటలు చెప్పింది వారి కోడళ్ళు ప్రభావం. మరి నాయన ఆమెను కూడా మరి ప్రతి పని కూడా కలిసి చేయటానికి నాయన సహాయం చేయండి దేవా. నాయన ఏ పనుల నిమిత్తమైతేనే ఏదైతేనే ఇంట్లో పని నాయన పెందల కాడలు ఎంకి ప్రభావ సగబెట్టుకొని నాయన ఆమె తండ్రి ఇద్దరు కూడా ఏకత్వం కలిగి నాయన పని చేసి నాయన నీ సన్నిధానంలో రావటానికి సహాయం చేయండి దేవా. మరి వారు కూడా మంచి ఆరోగ్యం ఉండదండి. వారి కుటుంబం పట్ల కూడా ఎన్నో నానా రుణాలు ఉన్నాయి తండ్రి. ఆ రుణాలు కూడా ఎత్తివేసండి, సహాయం చేయండి దేవా. మరి నాన్న వారు చేస్తున్న పరిచర్యలో కూడా తోడై ఉండండి దేవా. నాన్న వారు ఎంతో దీవించబడాలి, సహాయం చేయండి దేవా. నీ కృపను బట్టి ఎన్నో వందనాలు దేవా. మరి నాన్న వారికి ఇచ్చిన మరి పొలం విషయంలో కూడా తోడై ఉండని ఎన్నో అప్పులు భారంలో ఉన్నారు, అప్పులు కూడా తీర్చివేసింది. అలాగే గృహం కూడా నాన్న తండ్రి ఫాస్టింగ్ చేయాలి, సహాయం చేయండి దేవా. ఆ యొక్క కలవరాలు నీకు తీసివేసేది సహాయం చేయండి దేవా. నీ కృప అనుగ్రహించండి అయ్యా దేవా. చిన్న బిడ్డ కొరకు మరి నేషన్ కొరకు కూడా ప్రార్థిస్తున్నా. బిడ్డను కూడా మంచి స్వస్థనను మరి నాయన వచ్చిన నెలలో కూడా నాయన బర్త్డే విషయంలో కూడా ఆయన ఆ బిడ్డకు సహాయం చేయండి. నీ కృప అనుగ్రహించండి అయ్యా దేవా. మరి వారు కూడా నాయన ఎంతో తక్కువ కలిగి ఉన్నారు, సహాయం చేయండి దేవా. నీ కృప అనుగ్రహించిన వారి చేతులు నింపండి అయ్యా. ఏదైతే ప్రభావ మరి విత్తుతారో అదే విత్తాలన్నప్పుడు నాయన మీరు నాయన లేని వాటి ఉన్నవాటి లేనివాడిగా చేసే సమర్థుడు నాయన. మీరెంతో గొప్ప దేవుడు. మరి నాయన దేవా నీ కృపను బట్టి ఎన్నో వందనాలు ప్రభావం కూడా నాయన దేవా. మాత మరి నాయన తండ్రి మరి ఆ ప్రభా లాజర్ని మరి మా ముందుకు చూపించారు ప్రభా. మరి నాయన దేవా మాత అయితే ప్రభా లాజరి నాయన సమాధిలో నుండి 4 రోజుల నుండి తండ్రి ఉన్నప్పుడు కూడా నాయన సమాధిలో అని ప్రభా మరి మీరు ఎంతో గొప్ప దేవుడు మరి దర్శించినప్పుడు నాయన తండ్రి మరి ఆమె ఎంతో నాయన సంతోషపడి ఆనందపడి నాయన నీ సన్నిధానంలో రావడానికి సహాయపడ్డారు ప్రభు. ఆ కుటుంబం ఎలా దీవించబడ్డారు అట్టి రీతిగా ఈ కుటుంబాన్ని దీవించండి, ఆశీర్దించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి బతుమని వేడుకున్నాం తండ్రి. ఆమేన్.